హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 75 యొక్క హైలైట్స్ చూద్దాము. అందుకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, నాకు మీ సపోర్ట్ కావాలి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే నా ఛానల్ గ్రోత్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే, నిన్నటిదాకా అందరు ఫ్యామిలీస్ వచ్చారు, ఇంకా ఇమ్మాన్యుయల్ ఫ్యామిలీ ఒకటే పెండింగ్ అనుకుంటే, ఈరోజు మార్నింగ్ ఇమ్మాన్యుయల్ వాళ్ళ మదర్ వస్తారు హౌస్లోకి. ఇమ్మాన్యుయల్ మదర్ని చూసి ఇమ్మాన్యుయల్ చాలా ఎమోషనల్ అవుతాడు. ఇమ్మాన్యుయల్ మదర్ హౌస్ మేట్స్తో చాలా ఫన్నీగా మాట్లాడుతూ ఉంటారు, అందరి గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ మదర్ సంజనాతో, మీరే నాకు ఫేవరెట్, మీరు బాగా ఆడుతున్నారు, మా అబ్బాయిని బాగా చూసుకుంటున్నారు అని చెప్తుంది. ఇమ్మాన్యుయల్ వాళ్ళ మదర్ ఒక మాట మాత్రం హైలైట్గా చెప్తారు. అదేంటంటే, చిన్నప్పుడు ఇమ్మాన్యుయల్ వాళ్ళ ఫ్యామిలీ చాలా పూర్ కండిషన్లో ఉన్నప్పుడు, ఆల్రెడీ ఇమ్మాన్యుయల్ వాళ్ళ పుట్టాడు, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో బిడ్డ వద్దనుకుంటారు ఇమ్మాన్యుయల్ ఫ్యామిలీ, కానీ వద్దనుకున్న బిడ్డ ఇప్పుడు ఫ్యామిలీని కాపాడుతున్నాడని ఇమ్మాన్యుయల్ మదర్ చెప్తుంది. అలా చెప్పినప్పుడు మాత్రం హైలైట్ అనిపించింది నాకు మాత్రం. నెక్స్ట్ అందరి గేమ్ గురించి ఆమె చెప్తూ ఉంటుంది, చాలా ఫన్నీగా చెప్తూ ఉంటుంది అందరి గురించి. చివరికి తనుజ గురించి చెప్పేటప్పుడు, తనుజ మీ అందం చూసి ఆడవాళ్ళే అసూయపడుతున్నాడు, అంత అందంగా ఉన్నావు అని చెప్తుంది. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ వాళ్ళ మదర్ కోసం ఒక పాట పాడతాడు. నెక్స్ట్ ఫ్యామిలీ పర్సన్స్ హౌస్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక ఫుడ్ టాస్క్ ఆడాలి. అలాగే ఇమ్మాన్యుయల్ మదర్ కూడా ఫుడ్ టాస్క్ ఆడి ఏదో ఐటమ్ గెలిచిస్తారు ఫ్యామిలీకి. ఇమ్మాన్యుయల్ మదరు హౌస్ నుంచి వెళ్ళేటప్పుడు చిన్న ఫన్నీ మూమెంట్ చేసి వెళ్తారు. అదేంటంటే, రీతు నామినేషన్ అప్పుడు ఎలా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో అది చేసి చూపిస్తుంది. ఇమ్మాన్యుయల్ మదర్ చేసి అందరిని నవ్వించి ఇంకా హ్యాపీ సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇమ్మాన్యుయల్కి ఫ్యామిలీ నుంచి ఒక సీక్రెట్ లెటర్ రింగ్ వస్తుంది. అది బెరని సర్ప్రైజ్గా ఇద్దామని దాచిపెట్టుకుంటూ వచ్చి ఇస్తాడు ఇమ్మాన్యుయల్కి. బిగ్ బాస్ ఇమ్మాన్యుయల్ తన లవర్తో ఉన్న ఫోటో ఒకటి పంపిస్తారు. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ లవర్ పంపించిన లెటర్ని అందరికీ చదివి వినిపిస్తాడు ఇమ్మాన్యుయల్. ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ ఆడబోతున్నారు. ఇప్పుడు కొత్త కెప్టెన్ రాబోతున్నాడు, అందుకు సంబంధించిన టాస్క్ ఆడాలి. కెప్టెన్సీ టాస్క్ ఆడే ముందు హౌస్ మేట్స్ అందరూ ఏం చేయాలంటే, ఎవరైతే కెప్టెన్కి అనర్హులో వాళ్ళని ఓటింగ్ మెథడ్ ద్వారా తీసేయాలి కెప్టెన్ రేస్లోంచి. ఫస్ట్ దివ్య లేచి తన అభిప్రాయం ప్రకారం తనుజకి 2 సార్లు ఇమ్యూనిటీ పవర్ వచ్చింది కాబట్టి తనుజ కెప్టెన్కి అనర్హులని చెప్తుంది. అందుకు తగిన రీజన్స్ అన్నీ చెప్తుంది. ఇప్పుడు తనుజకి అండ్ దివ్యకి పెద్ద గొడవే జరిగిద్ది. నన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నావు అని తనుజ అంటుంది. లేదు, నాకు పాయింట్స్ ఉన్నాయని దివ్య ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ గొడవ మాత్రం దాదాపు ½ అన్ అవర్ జరుగుతుంది. హౌస్ మేట్స్ అందరు కలిసి ఇంకా ఇద్దరిని కూల్ చేస్తారు కాబట్టి ఆగిపోద్ది గొడవ. చాలాసేపు జరిగిద్ది గొడవ. ఇంకా ఫైనల్గా డిమాండ్ పవన్ వచ్చి దివ్యాని బెడ్రూమ్లో తీసుకుపోతే కానీ గొడవ ఆగిపోదు. ఈ సీజన్ మాత్రం టీఆర్పీ బాగా పెరిగి ఉంటుంది. టీఆర్పీ మీన్స్ ఎక్కువ వ్యూస్ వచ్చి ఉంటాయి ఈరోజు ఎపిసోడ్కి, ఎందుకంటే బాగా గొడవ జరిగింది. అందరికీ బిగ్ బాస్ కూడా కావాల్సింది ఇదే, ఇలాంటి గొడవలు జరిగితేనే బిగ్ బాస్ హైప్ వస్తుంది. నెక్స్ట్ టీఆర్పీ అంటే ఎక్కువ వ్యూస్ వచ్చింది కూడా ఈ సీజన్లో, ఈరోజు ఎపిసోడ్కి ఎక్కువ వ్యూస్ వచ్చి ఉంటాయి. నెక్స్ట్ దివ్య వచ్చి తనూజని తిట్టింది కాబట్టి, దివ్య వచ్చి తనూజతో పెట్టుకుంది కాబట్టి, ఆల్రెడీ తనూజ టాప్లో ఉంది కాబట్టి తనూజ ఫ్యాన్స్ అందరూ దివ్యాని ఓటింగ్ వేయకపోవచ్చు. నాకు తెలిసి రేపు ఎలిమినేషన్ కూడా దివ్యానే ఉంటుంది 100%. చూడండి కావాలంటే. నెక్స్ట్ దివ్య అండ్ తనూజ గొడవ జరిగిపోయిన తర్వాత ఇంకా హౌస్మేట్ తన అభిప్రాయాలు చెప్తుంటారు. నెక్స్ట్ సంజన అభిప్రాయం ప్రకారం తనూజకి కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించాలని చూస్తుంది. అందుకు చెప్పిన రీజన్ ఏంటంటే, ఆల్రెడీ 2 వీక్స్ సేమ్ రీజనే, దివ్య చెప్పిన రీజనే అందరు చెప్తారు. ఇంకా చూడండి. నెక్స్ట్ సుమన్ శెట్టి తన అభిప్రాయం ప్రకారం సేమ్ రీజనే, తనూజ 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుండని తనూజని తీసేస్తాడు సుమన్ శెట్టి. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ కూడా తనుజకి అవకాశం ఇస్తే ఇంకొకసారి కెప్టెన్ అవుతుంది. సో 2 సార్లు వరుసగా కెప్టెన్ అవ్వటం ఎందుకని వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామన్నట్టుగా ఇమ్మాన్యుయల్ అభిప్రాయం ప్రకారం తనుజని తీసేస్తాడు ఈ టాస్క్ నుంచి. ఇమ్మాన్యుయల్ తన అభిప్రాయం చెప్పిన తర్వాత తనుజకి ఇమ్మాన్యుయల్కి చిన్న గొడవ జరిగింది. దివ్య అంత గొడవ కాకపోయినా చిన్న ఇద్దరు వాదించుకుంటారు అంతే. నెక్స్ట్ డిమాండ్ పవన్ తన అభిప్రాయం ప్రకారం తనుజాని నాకు కాంపిటేటరు, తనుజాని తీసిస్తే నాకు ఛాన్స్ ఉంటుందనే ఉద్దేశంతో తనుజాని కెప్టెన్స్ రేస్ నుంచి తీసేస్తాడు. నెక్స్ట్ రీతు చౌదరి ఇమ్మాన్యుయల్ని కెప్టెన్ రేస్ నుంచి తీసేస్తుంది. అందుకు చెప్పిన రీజన్ ఏంటంటే, ఇమ్మాన్యుయల్ ఆల్రెడీ 2 టైమ్స్ కెప్టెన్ అయ్యాడు, ఇంకోసారి కెప్టెన్ అవటం ఎందుకు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామనే ఉద్దేశంతో ఇమ్మాన్యుయల్ని రీతు తీసేస్తుంది.
నెక్స్ట్ భరణి తన అభిప్రాయం ప్రకారము తనుజకి 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి తనుజని కెప్టెన్సీ రేస్ నుంచి తీసేస్తానని చెప్తాడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వచ్చి తన ఓటు డెమాన్ పవన్కి వేస్తాడు. డెమాన్ పవన్ని కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించడానికి తన ఓటు వేస్తాడు. అందుకు చెప్పిన రీజన్ ఏంటంటే డెమాన్ పవన్ వచ్చి టఫ్ కాంపిటీషను, డెమాన్ పవన్ ఉంటే నాకు ఛాన్సెస్ తగ్గిపోతాయి, సో డెమాన్ పవన్ని తీసేస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్తాడు. తనుజ తన ఓటు తనకే వేస్తుంది. నా వల్ల అందరూ భయపడుతున్నారు నన్ను చూసి, కొంతమంది నన్ను ఫోకస్ పెట్టారు, సో నేను ఈ కెప్టెన్సీ టాస్క్లోంచి నా అంతటి నేనే తొలగిపోతున్నానని తనుజ తన ఓటు తనకే వేస్తుంది. కానీ బిగ్ బాస్ వచ్చి అలా తన ఓటు తనకే వేసుకోకూడదు, తన నిర్ణయం చెప్పాలంటే తనుజ వచ్చి ఇమాన్యుయల్ పేరు చెప్తుంది. ఆల్రెడీ ఇమాన్యుయల్ 2 టైమ్స్ కెప్టెన్ అయ్యాడు కాబట్టి ఇంకోసారి అవడానికి అనర్హుడని తనుజ ఇమాన్యుయల్ పేరుని చెప్తుంది. నెక్స్ట్ అందరూ ఎక్కువ ఓట్లు తనుజాకు వచ్చినాయి కాబట్టి ఈ కెప్టెన్సీ రేస్ నుంచి బిగ్ బాస్ తనుజాని తీసేస్తాడు. నెక్స్ట్ హౌస్ మేట్స్ అందరూ ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ ఆడాలి. అందుకు గాను హౌస్ మేట్స్ అందరూ 2 టీమ్స్గా డివైడ్ అవ్వాలి. ఏ టీంలో ఎవరెవరు ఉండాలనేది తనుజ డిసైడ్ చేస్తుంది. అప్పుడు హౌస్ మేట్స్ అందరూ 2 టీమ్స్గా డివైడ్ అవుతారు. రెడ్ టీం కింద భరణి, ఇమాన్యుయల్, దివ్య అండ్ సంజనాని తనుజ సెట్ చేస్తుంది ఒక టీమ్గా. నెక్స్ట్ బ్లూ టీంలో రీతు, పవన్ కళ్యాణ్, డెమాన్ పవన్, సుమన్ శెట్టి వీళ్ళందరినీ బ్లూ టీంలో సెట్ చేస్తుంది. తనుజ సెట్ చేస్తుంది. మొత్తం ఎవరెవరు ఏ టీంలో ఉండాలో మొత్తం డిసిషన్ తనుజాకి ఇస్తాడు బిగ్ బాస్. ఇప్పుడు హౌస్ మేట్స్ అందరు 2 టీమ్స్కి డివైడ్ అయ్యాడు కదా, రెడ్ టీమ్ అండ్ బ్లూ టీమ్. ఇప్పుడు వీళ్ళు ఆడాల్సిన కెప్టెన్సీ టాస్క్ వచ్చి నెక్స్ట్ ఒక మోనిస్టర్ ఉంటుంది. అది ఆకలి అయినప్పుడల్లా అరుస్తుంది. అరిచినప్పుడు ఎవరొక హౌస్ మేట్ ఒక గ్రూప్లో నుంచి ఒక టీంలోంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన హౌస్ మేట్ ఇంకా కెప్టెన్సీ టాస్క్ నుంచి ఎలిమినేట్ అవుతారు. ఎవరు వెళ్ళాలో అనేది ఆ టీం యొక్క మెంబర్స్ డిస్కస్ చేసి ఒక మెంబర్ని లోపల పంపించాలి. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ లివర్ ఉంటుంది. ఆ లివర్ యారో మార్క్ ఎటు ఉంటే ఆ టీం మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో ఆ టీం నుంచి ఒక పర్సన్ లోపలికి రావాలి. మళ్ళీ ఇప్పుడు ఉదాహరణకి రెడ్ సైడ్ ఉందనుకో లివరు, ఆ రెడ్ టీం నుంచి ఒక పర్సన్ ఎలిమినేట్ అయ్యి మోనిస్టర్ లోపలికి రావాలి. అలాగే బ్లూ టీం సైడ్ ఉంటే పాయింట్, ఆ బ్లూ టీంలోంచి ఒకరు ఎలిమినేట్ అయ్యి మోనిస్టర్ లోపలికి రావాలి. నెక్స్ట్ బజర్ మోగ్గానే ఫస్ట్ ఏ టీంలోంచి ఒక పర్సన్ వెళ్ళాలో తనుజ డిసైడ్ చేస్తుంది. తనుజ వచ్చి రెడ్ టీం నుంచి ఫస్ట్ పర్సన్ మోనిస్టర్ లోపలికి వెళ్ళాలని డిసైడ్ చేస్తుంది. ఈ టాస్క్ ఫస్ట్ రౌండ్లో ఇప్పుడు రెడ్ టీం నుంచి ఒక పర్సన్ మోనిస్టర్ లోపలికి వెళ్ళాలి. అది ఎవరు వెళ్ళాలో ఆ టీం మెంబర్స్ డిసైడ్ చేస్తున్నారు. అక్కడ చిన్న తేలికపాటి గొడవ జరిగిద్ది. అందరు కలిసి సంజన పేరు నమోదు చేస్తారు. సో సంజన ఫస్ట్ మోనిస్టర్ లోపలికి వెళ్ళాలి. సంజన నేను వెళ్ళాలని లేదు, నేను కెప్టెన్ అవ్వాలని ఇమాన్యుయల్తో గొడవ పడుతుంది కొద్దిగా. ఫైనల్గా సంజన మోనిస్టర్ లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సంజన మోనిస్టర్లోకి వెళ్ళిన తర్వాత ఆ లివర్ని రెడ్ సైడ్ పెడుతుంది. అంటే రెడ్ టీం నుంచి ఇంకో పర్సన్ ఇప్పుడు ఎలిమినేట్ అయిపోతాడు. ఇప్పుడు ఈ సెకండ్ రౌండ్లో రెడ్ టీం నుంచి ఒక పర్సన్ ఎవరు వెళ్ళాలని డిస్కస్ చేస్తారు. ఫైనల్గా రెడ్ టీం నుంచి దివ్య మోనిస్టర్ లోపలికి వచ్చేస్తుంది. ఆల్రెడీ మోనిస్టర్లో ఉన్న దివ్య అండ్ సంజన ఇద్దరు కలిసి లివర్ని బ్లూ టీం వైపు పెడతారు. అంటే బ్లూ టీం నుంచి ఒక పర్సన్ రావాలి. ఇప్పుడు బ్లూ టీం నుంచి ఎవరు రావాలో డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా పవన్ కళ్యాణ్ని ఎలిమినేట్ చేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మోనిస్టర్ లోపలికి వచ్చేస్తాడు. నెక్స్ట్ మోనిస్టర్లోకి ఎవరు రావాలని ముగ్గురు ఉంటారు కదా లోపల, దివ్య అండ్ సంజన, పవన్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు పోటీ పడితే ఫైనల్గా లివర్ వచ్చి రెడ్ టీం వైపు పెడతారు. అంటే రెడ్ టీం నుంచి ఇంకో పర్సన్ ఎలిమినేట్ అయ్యి మోనిస్టర్లోకి రావాలి. నెక్స్ట్ రెడ్ టీంలో ఇద్దరే మిగిలి ఉంటారు, ఇమాన్యుయల్ అండ్ భరణి. వాళ్ళిద్దరిలోంచి ఇప్పుడు ఒక లోపలికి వెళ్ళాలి. వాళ్ళిద్దరిలోంచి ఎవరు వెళ్ళాలో ఇద్దరు డిసైడ్ చేయలేకుంటారు. వాళ్ళ పాయింట్స్ తనుజాకి చెప్తారు. ఫైనల్గా తనుజ బిగ్ బాస్కి వాళ్ళిద్దరిలో ఎవరు డిసైడ్ కాలేకపోతారో నన్ను కాల్ తీసుకోమంటారని తనుజ బిగ్ బాస్ని అడిగితే తనుజని కాల్ తీసుకోమని చెప్తాడు బిగ్ బాస్. తనుజ ఓటు వచ్చి భరణికి వస్తుంది. అంటే ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయ్యి మోనిస్టర్ లోపలికి వెళ్ళాలి. నెక్స్ట్ మోనిస్టర్లోకి ఎవరు రావాలని పోటీ పడుతూ ఉంటారు నలుగురు కలిసి. ఫైనల్గా బ్లూ టీం నుంచి ఒకరు రావాలని డిసైడ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ని ఇమాన్యుయల్ హోల్డ్ చేసి పట్టుకోవడం వల్ల సంజన అండ్ దివ్య కలిసి ఆ లివర్ని బ్లూ టీం వైపు పెడతారు. నెక్స్ట్ ఇప్పుడు బ్లూ టీం నుంచి ఒకరు ఎలిమినేట్ అయ్యి మోనిస్టర్లోకి వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలని డిస్కషన్ చేస్తారు. రీతు అండ్ డెమాన్ పవన్, సుమన్ శెట్టి కలిసి ముగ్గురు డిస్కషన్ చేసుకొని ఎవరు వెళ్ళాలని డిసైడ్ అవుతారు. నెక్స్ట్ ఫైనల్గా డిమాండ్ పవన్ని ఎలిమినేట్ చేసి మోనిస్టర్లోకి పంపిస్తారు బ్లూ టీము.
నెక్స్ట్ ఇప్పుడు రెండు టీంలోంచి ఎవరు లోపల రావాలో లివర్ దగ్గర గట్టి పోటీ జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ డెమన్ పవన్ లోపలికి వచ్చాడు కాబట్టి తెలుసు కదా మనందరికీ, డెమన్ పవన్ వస్తే ఇంకెవరు టాస్క్లో గెలవలేరు. ఫైనల్గా రెడ్ టీం నుంచి ఒకరు రావాల్సి ఉంది. రెడ్ టీం నుంచి ఇంకా భరణి ఒకటే మిగిలిపోతాడు. భరణి కూడా లోపలికి వచ్చాడు కాబట్టి బయట ఉన్న ఇద్దరు బ్లూ టీంలో ఇద్దరు ఉంటారు, సుమన్ శెట్టి అండ్ రీతు. నెక్స్ట్ ఈ టాస్క్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయట మిగిలిపోయిన బ్లూ టీం నుంచి రీతు అండ్ సుమన్ శెట్టి వేరే టాస్క్లో తలపడాలి. వాళ్ళిద్దరు ఎవరు గెలిస్తే వాళ్ళు ఫైనల్ కెప్టెన్ అవుతారు. నెక్స్ట్ భరణి, దివ్య, సంజన ముగ్గురు కలిసి బ్లూ టీమ్ యొక్క ప్లాన్స్ గురించి మాట్లాడుకుంటారు. యాక్చువల్గా డిమాండ్ పవన్ బయట ఆగి సుమన్ శెట్టిని లోపలికి పంపించుంటే నెక్స్ట్ రీతు అండ్ డిమాండ్ పవన్కి ఫైనల్ వార్ ఉండేది. దాంట్లో డిమాండ్ పవన్ గెలిచి కెప్టెన్ అయ్యేవాడు, ఇమ్యూనిటీ వచ్చేది. పవన్ ఈ అవకాశం కోల్పోయి తనంతట తానే ఎలిమినేట్ అయ్యాడని బ్లూ టీమ్ యొక్క స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటారు ముగ్గురు. నెక్స్ట్ ఐబాక్ ఐస్ క్రీమ్ వాడు హౌస్మేట్స్కి ఒక చిన్న టాస్క్ ఇస్తాడు. ఎవరైనా ఇద్దరు హౌస్మేట్స్ వచ్చి టేస్టీ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేస్తే వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తారు. ఈ టాస్క్కి సంచాలక రీతు చౌదరిని పెడతారు. ఈ టాస్క్లో దివ్యాన్ని విన్నర్గా ప్రకటిస్తుంది రీతు చౌదరి. ఈ టాస్క్ అయిపోగానే హౌస్మేట్స్ అందరూ ఐస్ క్రీమ్ తింటారు. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ రేపటి వీడియోలో రీతు చౌదరి, సుమన్ శెట్టి కలిసి ఒక టాస్క్ ఆడతారు. ఆ టాస్క్లో ఎవరైతే గెలిస్తే వాళ్ళు కెప్టెన్ అవుతారు. వాళ్ళిద్దరిలో ఎవరు కెప్టెన్ అవుతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు తెలిసి రీతు చౌదరి కెప్టెన్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్గా ఈరోజు జరిగిన హైలైట్ ఏంటంటే దివ్యాకి తనుజకి పెద్ద గొడవ జరిగింది కదా. రేపు సాటర్డే కానీ సండే కానీ ఐ థింక్ దివ్య హెల్మెట్ కాబోతుంది. దివ్య వచ్చి తనుజాతో గొడవ పెట్టుకుంది కాబట్టి తనుజాతో ఎవరు పెట్టుకున్నా హెల్మెట్ అయిపోతారు. సో ఖచ్చితంగా రేపు కానీ సాటర్డే కానీ సండే కానీ దివ్య హెల్మెట్ అయిపోతుంది చూడండి. కాబట్టి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.